నమస్తే అండి అందరికీ. ఇవాల్టి నా వీడియోలో కాచాయని వ్రత కథ గురించి నేను డీటెయిల్‌గా చెప్పబోతున్నాను. నేను చదివి వినిపిస్తాను. ఇది ఒక రిక్వెస్టింగ్ వీడియో. నన్ను చాలామందికి బుక్స్ దొరక్క కొంతమంది కాచాయని వ్రతం కథ చెప్పండి అని అడుగుతున్నారు. సో, నేను అందుకని చెప్పి నేను ఈ వ్రతం అనేది ఎలా చేసుకోవాలి, దీని గురించిన డౌట్‌లేంటి అనేది అయితే సపరేట్‌గా నేను వీడియోస్ అయితే పెట్టున్నాను. బట్ కథ అనేది నేను ఎక్కడ చదివి వినిపించలేదు. సో, కథ అనేది నాకు చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. సో, నేను దాని గురించి అని చెప్పి ఇప్పుడు నేనెలా వ్రతం కాకుండా నేను పూజ చేసుకుంటూ మీకు నేను కథ అనేది చదివి వినిపిస్తాను. సో, వ్రతం చేసుకునే వాళ్ళకైనా ఈ కథ పెట్టుకొని వినొచ్చు. అట్లయినా మీకు యూజ్ అవుతుందని చెప్పి నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. సో, స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ముందుగా వ్రతం చేసుకునే వాళ్ళకైతే మరొకసారి ఇక్కడ చెప్తున్నాను. కాచాయని అనేది బుక్ కొనుక్కొచ్చుకుంటే మనకి ఈ ఫోటో అనేది ఒక పేపర్ లాగా బుక్‌లోనే ఉంటుంది. బట్ ఇప్పుడు కొన్న బుక్స్‌లో అయితే ఈ ఫోటో ఉండట్లేదు అని అంటున్నారు చాలామంది. నేను రాత్రి కూడా ఒక బుక్ తీసుకున్నాను. దాంట్లో కూడా చూశాను. ఈ ఫోటో అనేది ఇవ్వట్లేదు. బుక్ వరకే ఉంటుందన్నమాట. సో, అలా మీకు ఫోటో దొరకని పక్షంలో అయితే గనక నేను నా కమ్యూనిటీ ట్యాబ్‌లో ఈ ఫోటో నేను పోస్ట్ చేశాను. సో, మీరు మెయిల్‌కి పంపించుకొని మీరు దాన్ని కలర్ ప్రింట్ అయినా తెచ్చుకొని ఇలా ఒక కార్డ్‌బోర్డ్‌కైనా అతికించుకోవచ్చు. లేదా ఒక లామినేషన్ అయినా చేయించుకుంటే మీకు ఫోటో అనేది వస్తుంది. అంటే మనకి విడిగా ఫోటో దొరకకపోతే గనక ప్రెజెంట్ ఈ చిన్న వెసులుబాటు అనేది ఉంటుంది అని చెప్పి ఇదివరకు నేను ఒకళ్ళు అడిగితేనే అలాగా నేను కమ్యూనిటీ ట్యాబ్‌లో పోస్ట్ చేశాను అనమాట. ఈ పిక్ తీసి వాళ్ళు మెయిల్‌కి పంపించుకొని తర్వాత వాళ్ళు ప్రింట్అవుట్ తెచ్చుకున్నారు. సో, అలా అయినా మీరు తెచ్చుకోండి. అమ్మవారు ఏంటంటే ఇలా శివుడి తొడ మీద కూర్చొని ఉంటుంది కాచాయని అమ్మవారు. సో, ఇలాంటి పిక్ అయితే కావాలి కాబట్టి మీరు అలా ప్రింట్ తెచ్చుకోవచ్చనే ఉద్దేశంతో నేను కమ్యూనిటీ ట్యాబ్‌లో కూడా పోస్ట్ చేశాను. ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు తెచ్చుకోండి. ఇప్పుడు వచ్చే బుక్స్‌లో అయితే ఈ ఫోటో ఉండట్లేదు. నేను రాత్రే కొన్నాను. నాకు కనబడలేదు ఆ ఫోటో అనేది. లేదా డైరెక్ట్‌గా మీకు ఫోటో దొరికితే కనుక మీరు ఫోటో అయినా తెచ్చి పెట్టుకోవచ్చు. సో, ఇక్కడ నేనైతే కలశం పెట్టట్లేదు. ఎందుకంటే నేను కలశం అనేది పెట్టేశాను అంటే గనక నాకు మళ్ళీ వ్రతం స్టార్ట్ అయిపోతుంది. నేను మళ్ళీ 7 వీక్స్ చేయాలి కాబట్టి నేను కలశం అనేది పెట్టట్లేదు. ఎందుకంటే నేను మామూలుగా అష్టోత్తరం అవి చదువుకుంటూ మామూలు పూజ చేసుకుంటూ మీకు కథ వినిపిస్తాను. కలశం అనేది పెడితే 7 వారాలు చేయాలి కదా! సో, నేను మొదలు పెట్టట్లేదు. మళ్ళీ నేను ఆల్రెడీ చేసుకున్నాను. సో, అందుకని నేను ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఫోటో పెట్టేశాను. అలాగే వినాయకుడిని పెట్టి వినాయకుడి పూజ అవి చేసేసుకొని బెల్లం ముక్క అవి నైవేద్యం పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత ఇక్కడ కాచాయని వ్రతానికి సంబంధించి దానికి కావాల్సిన పూజా సామాగ్రి ఏంటి అనేది కంపల్సరీ మనకు బుక్ కొనుక్కొచ్చుకుంటే కనుక బుక్లో ఉంటుంది. అలాగే నైవేద్యాలు ఏం పెట్టాలి, ఎలా చేసుకోవాలి పూజ అనేది డీటెయిల్డ్గా బుక్లో ఉంటుంది. నేను వీడియో కూడా అప్లోడ్ చేశాను డీటెయిల్డ్గా, ఒకసారి చూడండి. అలాగే చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. నేను వెంటనే రిప్లై అనేది ఇస్తున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఈ కింద కామెంట్ సెక్షన్లో చెప్తే కనుక నేను ఇక్కడ రిప్లై ఇస్తాను. అలాగే ఒక వీడియో కూడా ఫైనల్గా పెడతాను. ఎందుకంటే చాలామందికి పసుపు కొమ్ము గురించి అలాగే ఈ కలశాల గురించి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి మళ్ళీ నేను కావాలంటే క్లారిఫై చేస్తాను. ఇక్కడ అలాగే అష్టోత్తర శతనామావళి కూడా ఉంటుంది. సో, నేను అది చదువుకుంటూనే అమ్మవారికి ఇక్కడ నేను పూజ చేసుకుంటున్నా. ఈ అమ్మవారికి మెయిన్గా ఎర్ర పూలే వాడాలి, అలాగే ఎర్ర అక్షింతలే వాడాలి. అది మీకు అందరికీ తెలిసే ఉంటుంది వ్రతం స్టార్ట్ చేసే వాళ్ళకి. సో, ఇక్కడ నేను అష్టోత్తరం చదువుకుంటూ నేను ఇక్కడ పూజ చేసుకుంటున్నాను అనమాట. కలశం కావాలనుకున్న వాళ్ళు ఎర్ర క్లాత్తో కింద వేసుకొని ఇలా నేను పీట మీద చూపించాను కదా, అలా ఎర్ర క్లాత్ వేసుకొని కలశానికి కూడా ఎర్ర క్లాత్ అంటే ఎర్ర జాకెట్ ముక్కే పెట్టుకొని పూజ అనేది పసుపు కొమ్ముని మంగళసూత్రాలాగా అలంకరించి పూజ చేసుకోవాలి. ఇవన్నీ వివరంగా కావాలంటే నా ఫస్ట్ వీడియో చూస్తే మీకు డీటెయిల్డ్గా అనేది అర్థమవుతుంది. సో, ఇక్కడ నుంచి నేను అసలు కథ అనేది అడిగారు కాబట్టి నేను చదివి వినిపిస్తాను. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వినండి. లేదా వ్రతం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక రేపు మంగళవారం, ఇది ప్రతి మంగళవారం చేసుకునే వ్రతం సాయంత్రం పూట. సో, ఎవరికైనా కార్తీక మాసం ఇంకా చాలా మంచిది మొదలు పెట్టుకుంటే, సో, కావాలనుకున్న వాళ్ళు ఈ వ్రతం కథ అనేది వినండి. ఇక్కడ నుంచి నేను చదివి అనేది మీకు వినిపిస్తాను. దీని గురించి ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. శ్రీ కాత్యాయని వ్రత కథ. పూర్వకాలమున పరమ పవిత్రమగు నైమిసారణ్యమున సౌనకాది మహామునులందరూ బహుపురాణములు ఎరింగిన వ్యాస శిష్యుడగు సూత మహర్షిగాంచి భక్తితో ప్రణమిల్లి, ఓ మహర్షి, నీవెన్నియో పురాణములను వినిపించితివి మరియు సందర్భానుసారముగా వ్రతములను వ్రత మహాత్యాలను తెలిపితివి. నీవు మా సంశయములను పోగొట్టు మహనీయుడవు. చతుర్దశ భువనాధీశుడైన ఈశ్వరుని మొదటి భార్యయగు సతీదేవి తన తండ్రియగు దక్ష ప్రజాపతి యజ్ఞగుండమున బడితే దేహత్యాగమనరించెను గదా. ఆ విధముగా జరుగుటకు కారణమేమి? ఈశ్వరుడు ఆమెను రక్షింపలేకపోయినా, లేక సతీదేవియందు అనురాగము లేక మౌనముగా ఊరకుండెనా? ఈశ్వరునికి భార్యావియోగము ఎట్లు సంభవించెను? మా సందేహములను తొలగించు సమర్థులు తాము తప్ప మరొకరు లేరు, తెలియచెప్పుడని ప్రార్థించిరి. వెంటనే సూత మహర్షి, ఓ మునులారా, మీ సందేహము తప్పక పోగొట్టగలను.
సావధానముగా వినుడు అని ఇట్లు చెప్పసాగెను. దక్ష ప్రజాపతి తన కుమార్తెయగు సతీదేవిని ఈశ్వరునికి భార్యగా నొసంగెను. సతీదేవి పరమేశ్వరునితో కలిసి కైలాసమున సుఖముగా నుండి కృతయుగమంతయో గడిపెను. త్రేతాయుగమున ఒకనాడు ఈశ్వరుడు సతీదేవితో ముచ్చటలాడుచుండగా అకస్మాత్తుగా ఈశ్వరుడు అంతర్ధానము నొందెను. సతీదేవి ఈశ్వరుడు మాట్లాడుచూ మాయమైనందుకు పరిపరి విధముల ఆలోచించుచుండగా పకపకా నవ్వుచూ ఈశ్వరుడు సాక్షాత్కరించెను. సతీదేవి పరమేశ్వరుని గాంచి, నాదా మీరెచ్చటికి వెళ్ళిరి, ఎందుకు నవ్వుచున్నారు, నేనేమైనా తప్పు మాట్లాడితినా అని ప్రశ్నించెను. వెంటనే పరమేశ్వరుడు, ఓ సతీ, నాకు విష్ణువు తండ్రి వంటివాడు, నేను అతనికి తండ్రి వంటివాడను. మా ఇరువురకు ఏ విధముగా అంతరమును లేదు. ప్రస్తుతం మహావిష్ణువు భూలోకమున శ్రీరామునిగా అవతరించి పితృవాక్య పరిపాలనకై తన భార్యయగు సీతతోనూ సోదరుడగు లక్ష్మణితోడను వనవాసమునకై వెడలి పంచవటీ తీరమున పర్ణశాల నిర్మించుకొని నివసించుచుండెను. మన భక్తుడగు రావణుడు మాయోపాయముచే సీతను అపహరించి లంకకు కొనిపోయెను. పర్ణశాలలో సీతను గానక శ్రీరాముడు ఆమెను వెదుకుచూ ఆ అడవంతియు గాలించెను. సీతనెందునూ కానక శ్రీరాముడు సీతా వియోగముచే కుమిలి మతిదప్పి ఆ అడవిలో కనపడ్డ పక్షిని, మృగమును, చెట్టును, పుట్టను, రెమ్మను, పుష్పమును సీతను చూచినారా అని ప్రశ్నించుచూ పోవుచుండెను. ఒకచోట పాడుబడ్డ శివలింగమును గాంచి శ్రీరాముడు ఎలుగెత్తి, పరమశివా, నా సీతను చూచితివా అని ప్రశ్నించెను. నా తండ్రి యగు విష్ణువు కేక విన్నంతనే నేనచ్చటకు పోయి శ్రీరాముని ఎదుట నిలబడితిని. కానీ మానవ రూపంలోనున్న ఆ మహనీయుడు నన్ను చూడనట్లుగానే ముందుకు పోయెను. మానవ నేత్రాలతో దేవతలను చూడలేరు కదా. అందుచే మాయామానుష రూపధారియగు శ్రీరాముడు నన్ను చూడనట్లే నటించి ముందుకు పోయినందులకు నేను నవ్వుచుంటిని. ఇంతకు తప్ప మరి ఒక కారణం లేదు సుమా అని ఈశ్వరుడు పలికెను. ఆ మాటలు విన్న సతీ, ఓ నాదా, మీ మాటలు నమ్మశక్యంగా లేవు. మహావిష్ణువు రామునిగా అవతరించి భార్యావియోగముచే మతి తప్పుట ఏమి? రాజులకు అనేక మంది భార్యలుందురు కదా. సీత కోసమని రాముడు పిచ్చివానిగా సంచరించునా? ఇది నమ్మశక్యముగా లేదు. మీరు కల్లబొల్లి మాటలాడుచుండిరి. మహావిష్ణువు శ్రీరామునిగా అవతరించినంత మాత్రాన మేము చూడలేకపోవుటయ్యా అని పలికెను. వెంటనే శివుడు, సతీ, నీవు నా మాటలు నమ్మని ఎడల నీవు స్వయంగా అచ్చటికి పోయి శ్రీరాముని సీతావియోగ బాధను కన్నులారా కనుము, నీకంతయు బోధపడగలదని పలికెను. వెంటనే సతీదేవి, నాదా, నేనా రాముని పరీక్షించి రాగలనని పలికి అదృశ్యమై పంచవటీ తీరమున శ్రీరాముడున్న ప్రాంతంనకు పోయి అచట ఆ శ్రీరామచంద్రుని సీతావియోగ బాధను కన్నులారా గాంచి చెవులారా అతని ఆకంద్రను విని సందేహాస్పదయై ఆ రాముని పరీక్షింపదలచి నేను సీతగా మారిపోవలయునని తలంచెను. వెంటనే సతీదేవి సీతారూపము పొందెను. అదే సమయమునకు కైలాసమందున్న శివుడు సతీదేవి శ్రీరాముని ఏ విధంగా పరీక్షించునో తెలుసుకొనవలయునని తలంచి రహస్యముగా ఆ ప్రాంతమునకు చేరి సీతామహాదేవిని గాంచి కనులు మూసుకొని చేతులొగ్గి నమస్కారము గావించి మరలా చూడగానే ఆమె శ్రీరామునకు అభిముఖముగా పోవుచుండెను. అప్పుడు శివుడు, నా తల్లి నా తండ్రి చెంతకే పోవుచుండెనని సంతోషింపసాగెను. ఇంతలో శ్రీరాముడామును గాంచి వెంటనే ఆమెకు నమస్కరించి, ఓ జగన్మాత, నన్ను మోసగింపదల్చితివా? నాకు నా భార్య తప్ప మరి ఒక స్త్రీ స్వస్వరూపంలో కనపడును అని పలికిన వెంటనే సతీదేవి స్వస్వరూపము నొంది, రామా, నిన్ను పరీక్షించుటకే నేను సీతారూపము పొందితిని. నీ సీత ఎచ్చటున్నను మహాసాధ్వి అయి ఉండగలదు అని పలికి అదృశ్యమయ్యెను. శివుడు కూడా జరిగినదంతయు తెలుసుకొని సతీదేవి కంటే ముందుగానే కైలాసము చేరి ఏమీయూ తెలియని వాని వలె మౌనముగా నుండెను. ఇంతలో తన చెంతకు వచ్చిన సతీదేవి, నాదా, నేను పోయి శ్రీరాముని పరీక్షించితిని. నిజముగా అతడు మహావిష్ణువై ఉండి కూడా మానవుని వలె పామరుని వలె నటించుచుండెను అని పలికెను. వెంటనే శివుడు, సతీ, నీవతని ఎటులు పరీక్షించితివి అని ప్రశ్నించెను. వెంటనే ఆమె, నాదా, నీవు పరీక్షించిన విధంగానే పరీక్షించితిని అని అబద్ధమాడెను. వెంటనే శివుడు, నీవు తాల్చిన నా తల్లి రూపము నా కనబడుచున్నది, నీవు నా తల్లివి, నమస్కారమని వెడలిపోయెను. అంతటా ఆ సతీదేవి జరిగిన తప్పును తెలుసుకొని, నేను సందేహించుట ఒక తప్పు, దానిని కప్పిపుచ్చుటకు అబద్ధమాడుట మరి ఒక తప్పు పనిచేసి కళంకము పొందితిని. ఆ కళంకిత దేహముతో ఈశ్వరుని అర్ధాంగిగా నుండు అర్హతను కోల్పోయితిని. అందుచే దయామయుడకు పరమేశ్వరుడు నన్ను తల్లిగా చూతునని శిక్షించెను.
అని పరిపరి విధములా విచారించి కళంకితమైన తన దేహమును త్యజించుటకు నిశ్చయించెను. తన దేహమును విడిచిపెట్టుటకు పలు విధముల యోచించి చివరకు తానే ఇంట పుట్టెనో అచ్చటనే దేహము వదులుట యుక్తమని ఆ సతి నిశ్చయించెను. ఆమె మహామాయగాన తన తండ్రికి ఈశ్వరుడనన్న ద్వేషమును కలిగించి ఈశ్వరుని పిలవకుండా యజ్ఞమునరించు కోరికను కలిగించెను. మహామాయ నిర్ణయానుసారముగా దక్షుడు శివుని అవమానింపదలచి శివునికి హవిర్భాగమిడకుండా యజ్ఞమును తలపెట్టి దేవతలందరూ ఆ యాగమునకు వెళ్ళుచుండగా సతీదేవి కూడా ఆ యాగమునకు పరమేశ్వరునితో కలిసి వెళ్ళుదమని ఈశ్వరుని కోరెను. ఆ యాగమునకు వెళ్ళుట యుక్తము కాదని పరమశివుడు చెప్పినను ఆమె వినిపించుకొనక యాగమునకు వెళ్ళి తీరవలయునని మంకుపట్టు పట్టెను. దానితో శివుడు చేయునది లేక నందీశ్వరుడు భృంగీశ్వరులను సాయమిచ్చి సతీదేవిని దక్షవాటికకు పంపెను. దక్షుని యాగగుండములోనికి సతీదేవి ప్రవేశించి అచ్చట తన వారెవ్వరూ పలకరింపకపోవటచే అవమానము నొంది రగులుచున్న అగ్నిగుండం చెంతకు చేరి చేతులు జోడించి, ఓ అగ్నిదేవా, నేను ఒక అబద్ధమాడుటచే ఈశ్వరునికి దూరమైతిని. ఇచ్చట అవమానము నొంది ఈశ్వరుని చూడలేను కావున కళంకముందిన నా దేహమును బూడిద చేసి చల్లని హృదయము కలిగిన వాడును నిర్మలమగు మనసున్న దయాహృదిని కుమార్తెని జన్మించి తిరిగి పరమేశ్వరునే భర్తగా పొందినట్లు చేయుము అని ప్రార్థించి భగభగ మండుచున్న అగ్నిగుండంలోకి దుమికెను. దేవతలందరూ హాహాకారాలు చేయుచుండగా నందీశ భృంగీసులొక్క క్షణములో శివుని చెంతకు చేరి జరిగినదంతయు తెలిపిరి. సతీ మరణవార్త విన్నంతనే శివుడు మహారౌద్రాకారము దాల్చి వీరభద్రుని సృష్టించెను. ఆ వీరభద్రుడు దక్షవాటికకు చేరి తన వంటి కోటాను కోట్ల మహావీరులను సృష్టించి దక్షవాటికను శ్మశానవాటికగా మార్చెను. ఈశ్వరుడు సతీ వియోగము చే కలిగిన కోపమును భరింపలేక హిమాలయ శిఖరములకు చేరి అచట విశ్రాంతి నొందుచుండెను. ఆ సమయమున పరమేశ్వరుని లలాటము నుండి చెమట బిందువు ఒకటి భూమిపై పడెను. శివలీలచే వెంటనే ఆ చెమట బిందువు చూచుచుండగానే 4 భుజములు కలిగి ఎర్రని రంగుతో దివ్య తేజముతో వెలుగు శిశువుగా మారెను. ఆ శిశువు భువనభోంతరాళాలు ప్రతిధ్వనించున్నట్లుగా రోదనము చేయసాగెను. శివుడు భయము చే భూదేవి స్త్రీరూపము నొంది ఆ శిశువుని ఒడిలోనికి చేర్చుకొని స్తన్యమొసంగెను. అప్పుడు రుద్రుడు ఆమెతో, ఓ భూదేవి, నీవు చాలా పుణ్యాత్మురాలవు. ఈ నా శిశువును పెంచుకొనుము. అతను నీ యందు పుట్టుటచే కుజుడు భౌముడు అను పేర్లతో సార్థక నామము పొందును. ఎర్రని రంగుతో ఉండుట చేత అంగారకుడని కూడా పిలిచెదరు. నవగ్రహములో ఇతడొక గ్రహము కాగలడు. ఇతడింతకాలము నన్ను ఆశ్రయించుండుటచే నాకు భార్యావియోగము కలిగినది. ఈ కుజుని పుట్టుక ఎవరి విందురో వారికి కుజిదోష పరిహారమగును అని శివుని వెడలి వేరొక చోట సమాధి నిష్ఠాగరిష్ఠుడయ్యెను. హిమవంతుడు పర్వతరాజు మంచుకొండగాన నిర్మలమైన చల్లనైన ధీరహృదయుడు. అతని పట్టపురాణి మేనాదేవి. ఆమె నా దేవి గర్భవాసమున సతీదేవి ప్రాణములు ప్రవేశించి నవమాసములు నిండగానే ఒక శుభదినమున ఉద్భవించెను. హిమవంతుడు పూర్వజన్మలో కతి అనే ముని. అందుచే అతన్ని పుత్రికగా జన్మించుటచే కాత్యాయని అనియు పర్వతరాజు కుమార్తె అగుటచే పార్వతి అనియు మహర్షులు ఆమెకు నామకరణం కావించిరి. ఆ కాత్యాయని శుక్లపక్షంలోని చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానై బాల్యములోనే సర్వవిద్యా కళాకోవిదమే వెలుగొందెను. మరియు అఖండమగు ఈశ్వరారాధన ఆమెలో పెళ్ళుబికసాగెను. క్రమంగా నారదుని ప్రోత్సాహంతో పరమేశ్వరుని సన్నిధానమున శుశ్రూష చేయు అవకాశం లభించెను. పార్వతీకి వివాహ వయస్సు రాగా దేవేంద్రుడు శివుని సమాధిని భగ్నమనరించుటకై మన్మధుని పంపెను. మన్మధుడు దేవకార్యమును కాదనలేక శివునిపై మన్మథ బాణాలను ప్రయోగించెను. ఆ బాణ ప్రభావముచే శివుడు సమాధిని వీడి మహాసౌందర్య రాశియకు పార్వతిని వెనువెంటనే తన సమాధిని భగ్నపరిచిన మన్మధుని చూచి 3వ నేత్రంతో అతని భస్మము గావించి వెడలిపోయెను. పార్వతి తన కన్నులెదుట జరిగిన సంఘటన గాంచి పీరువుగాక ధైర్యమును అవలంబించి తన తపముచే ఈశ్వరుని వశం గావించుకొనదలిచి కఠోరమగు తపము సలిపెను. ఆ తపస్సుచే ఈశ్వరుడు సంతుష్టుడై ఆమెను పరీక్షించి భార్యగా స్వీకరించుటకు సమ్మతించెను. సప్తమహర్షులు హిమవంతుని చెంతకు చేరి కన్యావరణకై శివుడి పంపెను. ఆ మహర్షులు హిమవంతుని చెంతకుపోయి పరమశివునికి పార్వతి నొసంగుటకు సంసిద్ధము గావించిరి. ఒక శుభలగ్నమున అత్యంత వైభవపేతముగా శివపార్వతి కళ్యాణం బ్రహ్మస్వయంగా జరిపించెను. శివుడు పార్వతిని వివాహమాడి ఎనలేని ఆనందంతో నిండియుండగా మన్మధుని భార్యగు రతీదేవి పార్వతీనాథుని పాదములపై బడి తన భర్తను బ్రతికింపమని ప్రార్థింపగా అతడు సంతోషంతో మన్మధుని బ్రతికించి రతీదేవికి మాత్రమే దృగ్గోచరుడగునట్లు చేసి ఆమెకు సంతోషము కలిగించెను. దేవతలంతా పరమేశ్వరుని దయాదృష్టికి మహదానందము నొంది ఆ దంపతులపై పూలవర్షమును కురిపించిరి. ఆ సమయమున పార్వతి పరమేశ్వరునితో, నాథా, నిన్ను ఆశ్రయించిన దోషముచే గత జన్మలో నేను సందేహాస్పదనై అసత్యమాడి నీకు దూరమై శరీర త్యాగమునరించి తిని.
నా వియోగముచే నీవు రౌద్రావతారము దాల్చి ఆ తాపము తీర్చుకొనుటకై నా తండ్రి పర్వత సానువులకు చేరినంతనే నీ లలాటము నుండి ఆ దోషము చెమట బిందువుగా మారి భూమిపై పడెను. వెంటనే ఆ బిందువు శిశువుగా మారి రోదన మొనరించుచుండగా భూదేవి ఆ శిశువుని ఒడిలోకి తీసుకుని స్తన్యమొసగి పుత్రునిగా స్వీకరించెను. ఆ సమయమున నీవు ఆ శిశువునికి భౌముడని సార్థక నామం పెట్టి నవగ్రహంలో అతనికి ఒక స్థానం ఒసంగితివి. ఆ కుజుడు నిన్ను వీడి నాకెంతయో మహదానందము కలిగించెను. ఆ కుజుడు ఆశ్రయించిన లోకులకు కూడా బాధ లేకుండా చేయగందులకు ప్రార్థించుచున్నాను అని పలికెను. వెంటనే ఈశ్వరుడు ఆమెతో, ఓ పార్వతి, కుజుని జన్మకథను విన్నవారికి కుజదోష పరిహారమగునట్లు ఆనాడే వరమిచ్చితిని. నీ కోరికను అనుసరించి ఇప్పుడు లోకంలోని జనులకు కుజదోష పరిహారమై శీఘ్రముగా వివాహమగుటకును వివాహ ప్రతిబంధక దోషములు నివారణగుటకును ఒక వ్రతమును నీ నామాంకితముగా స్థాపన చేయుచుంటిని. ఆ వ్రతమునకు నీవే ప్రధానాంశము. భౌమవారముచే కుజుడు ప్రదోషకాలమగుడచే నేనును అందు భాగస్వాములైతిమి. కాత్యాయని వ్రతమని పేరుతో భూలోకమున సుస్థిరము కాగలదు అని పలికెను. ఆ మాటలు విని పార్వతి మహదానందము నొందెను. పిదప పరమేశ్వరుడు ఆ పార్వతితో ముక్కోటి దేవతలు వెంటరాగా కైలాసమునకు చేరెను అని సూత మహర్షి సౌనకాదులకు వినిపించెను. శ్రీ కాత్యాయని వ్రత కథ సమాప్తము. విన్నారు కదండి, ఇది కాత్యాయని వ్రతం యొక్క కథ. ఈ కథ బుక్స్ లేని వాళ్ళకి ఉపయోగపడుతుంది, అలాగే చదవలేని వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి నేను చదివి వినిపించాను. దీని గురించి ఏదైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను దాని గురించి మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ అది చేస్తాను. కామెంట్ రూపంలో అయినా మీకు నేను ఆ డౌట్ అనేది క్లారిఫై చేస్తాను. సో వ్రతం మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళు ఒకసారి డీటెయిల్డ్గా దీని గురించి తెలుసుకొని మీరు వ్రతం మొదలు పెట్టడం అనేది చాలా మంచిది. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.